హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుచి హోమ్ మేడ్. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ ప్రోటీన్ లడ్డు రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలామంది హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, అలాగే విటమిన్ డెఫిషియన్సీ కానీ, స్కిన్ రిలేటెడ్ ఇలా చాలా సమస్యలతో బాధపడుతున్నారు కదా. మనం రెగ్యులర్గా బయట సప్లిమెంట్స్ వాడకుండా ఇలా హెల్త్ ఇష్యూస్కి ఇలా ఇంట్లోనే డైట్లో ఇలాంటి చిన్న స్నాక్ ఐటెంని యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టేయచ్చండి. అలాగే పిల్లల ఎదుగుదలకు కూడా ప్రోటీన్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ లంచ్ బాక్స్లో కూడా ఇలా స్నాక్ ఐటెంలా పెట్టవచ్చు. చూడండి, ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు జీడిపప్పు వేసి ఇలా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి మనం జీడిపప్పుని. హెల్తీ అండ్ స్ట్రాంగ్ బోన్స్ ఇంకా ఇమ్యూనిటీకి, బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా బాగా యూజ్ అవుతుందండి జీడిపప్పు అనేది, అందుకే తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనే 2 కప్పుల వరకు ఆల్మండ్స్ కూడా తీసుకున్నాను. ఇందులో ఎన్నో విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్ ఈ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను ఇందులో ఆల్మండ్స్ కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు మఖానా కూడా తీసుకున్నాను. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచడానికి కానీ, వెయిట్ మేనేజ్మెంట్లో కానీ, బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి కానీ బాగా యూజ్ అవుతాయండి. అలాగే హార్ట్కి కూడా చాలా మంచివి. అలాగే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇందులోనే 1/2 కప్ వరకు పిస్తాను కూడా తీసుకున్నాను. ఇంకొక కప్ వరకు వాల్నట్స్ని తీసుకున్నాను. వీటిలో కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఇవి గట్ హెల్త్ కానీ, హార్ట్ హెల్త్ కానీ, ఐ హెల్త్ కానీ, ఇలా బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేయడంలో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఇవి కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇందులోనే పంకిన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని చల్లారనిచ్చిన తర్వాత వీటన్నింటినీ ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే ముందుగా ఆల్మండ్స్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. నేను ఇలాగే అన్నింటినీ కోసుగా బ్లెండ్ చేసుకున్నాను. పిల్లలకి స్కూల్కి వెళ్ళేప్పుడు మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ డైలీ ఒక లడ్డు ఇవ్వడం అలవాటు చేయండి. వాళ్ళకి యాక్టివిటీస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఈజీగా స్ట్రెయిన్ అవుతారు. ఇలా డైలీ ఒక లడ్డూని మీరు అలవాటు చేయడం వల్ల వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా తయారవుతారు. అలాగే ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగుంటాయండి పిల్లలకి. కానీ కొంచెం స్వీట్ ఎక్కువ యాడ్ చేస్తే పిల్లలు డైలీ తినడానికి బాగా ఇష్టపడతారు. చూడండి, నెక్స్ట్ నేను జీడిపప్పుని ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. పిల్లలు డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా ఇస్తే తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసి ఇవ్వండి. వాళ్ళే డైలీ కావాలని అడుగుతారు. చూడండి, ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్లోనే వీటిని క్యాషూ పౌడర్ కూడా ఇందులోనే యాడ్ చేశాను. మీరు ఇలా ఏదైనా స్నాక్ ఐటెం కానీ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు పిల్లల హెల్ప్ కూడా తీసుకోండి. వాళ్ళు చేస్తానంటే వాళ్ళని దూరం పెట్టకండి, వాళ్ళని కూడా చేయనివ్వండి. అప్పుడే వాళ్ళకి తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇందులోనే మఖానాను కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఇది చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుందండి. దీన్ని కూడా ఈ పౌడర్లోనే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత పిస్తాని, వాల్నట్స్ని, పంకిన్ సీడ్స్ని కూడా ఒకేసారి వేసి బ్లెండ్ చేసుకున్నానండి. ఇందులో షుగర్ కానీ, ఆయిల్ కానీ ఇలా ఏం వాడలేదు కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఈ లడ్డు అనేది. కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని డైలీ ఒక లడ్డు తినండి. ఇలాగే అన్నింటినీ బ్లెండ్ చేసుకొని ఒకే దగ్గర అన్ని కలిసేలాగా కలపండి. ఇప్పుడు మనకి ఈ ప్రోటీన్ హెల్తీ మిక్స్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని మనం ఈ అన్ని పౌడర్స్ అన్నీ కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నానండి. మీరు కొంచెం కోస్గా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. చూడండి, మా బేబీ కూడా హెల్ప్ చేస్తుంది నాకు. చూడండి, ఇలా మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో స్వీట్ ఏం యాడ్ చేయలేదు కదా, ఇందులో నేనైతే జాగరితో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. జాగరి సిరప్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు డేట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక 1.5 కప్ వరకు బెల్లంని తీసుకొని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి వేడి చేస్తున్నాను. ఈ బెల్లం అనేది కొంచెం కరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే వీటిలో డస్ట్ పార్టికల్స్ అలా ఉంటాయి కాబట్టి ఒకసారి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. నేను తీసుకున్న పౌడర్స్ క్వాంటిటీకి ఈ జాగరి సిరప్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి నాకు. అంటే నేను కొంచెం స్వీట్ ఎక్కువే తీసుకున్నాను. అలాగైతేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారని చెప్పి. మీకు ఒకవేళ అంత స్వీట్ వద్దు అనుకుంటే కొంచెం తక్కువ తగ్గించి కూడా తీసుకోవచ్చండి. చూడండి, ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని అదే ప్యాన్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు మరిగించుకున్నాను.
మరీ ఎక్కువ థిక్ కావాల్సిన అవసరం లేదండి జాగరి సిరప్ అనేది. నేను ఇది మెల్ట్ అయిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మరిగించుకున్నాను. ఇందులోనే మీకు ఇష్టం ఉంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశానండి ఇందులో. ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని నేను నెయ్యిని యాడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. చూడండి, ఇలా జాగరి సిరప్ మరుగుతుంది కదా. ఇలా 5 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలండి. మరీ ఎక్కువగా చల్లారనివ్వద్దు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం డ్రై ఫ్రూట్ పౌడర్లో యాడ్ చేసుకోవాలి. నేను ప్రోటీన్ లడ్డుని రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తుంటానండి. అలాగే ఇదే మెథడ్లో ప్రిపేర్ చేస్తానని అనుకోవద్దు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రిపేర్ చేస్తాను. చూడండి, ఇలాగే జాగరి సిరప్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ పౌడర్స్ అన్నిటిని మిక్స్ చేయాలి. చూడండి, ఇది మొత్తం కలిసేలాగా కలపాలండి. ఈ సిరప్ వేసుకుంటూ ఇలాగే నేను ఎంతైతే సరిపోతుందో అంతవరకు మొత్తం వేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా, ఇందులో కూడా మీరు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ జాగరి సిరప్లో యాడ్ చేశాను కాబట్టి ఇందులో యాడ్ చేయట్లేదు. చూడండి, ఇలాగే మొత్తం జాగరి సిరప్ అనేది మొత్తం అందులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను దీనిపైన కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి. చాలా స్టిక్కీగా ఉంది, అందుకని కొంచెం నెయ్యి యాడ్ చేసి ఇప్పుడు దీన్ని ఉండల్లా చుట్టుకోవడమే అండి. మీరు ఏ సైజులో బాల్స్ కావాలనుకుంటారో ఆ సైజ్ తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, నా దగ్గర కప్ కేక్స్వి బౌల్స్ ఉన్నాయి కాబట్టి అందులో పెట్టేసుకున్నాను నేను ఒక్కొక్క లడ్డుని ప్రిపేర్ చేసి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. చూడండి, ఇలాగే అన్ని లడ్డూలని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లడ్డూలని మనం ఒకసారి చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. కానీ 1 మంత్ వరకు మన పిల్లలు ఉంచారండి, అంత టేస్టీగా ఉంటాయి లడ్డూలు అనేది. చూడండి, ఇలాగే అన్ని లడ్డూలని ప్రిపేర్ చేసుకున్నాము. మా బేబీ కూడా చేస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మన రెసిపీస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలాగే మా బేబీకి కూడా ఒక ఛానల్ ఉందండి, శ్రీహర్ని డ్యాన్స్ వీడియోస్ అని. తన డ్యాన్స్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి.